ఒకానొకప్పుడు హాయిగా ఉన్న ఒక చిన్న పొలంలో ఒక తల్లిబాతు తన గుడ్లపై కూర్చొని పొదుగుతూ ఉంది. తన గుడ్లు పొదిగే వరకు వేచి ఉంది. ఆ గుడ్లు ఒక్కొక్కటిగా పగిలి వాటిలో నుండి అందమైన చిన్న చిన్న బాతు పిల్లలు బయటకొచ్చాయి. కానీ వాటిలో ఒక గుడ్డు మిగిలిపోయింది. పొదగకుండా మిగిలిపోయింది. మిగిలిన వాటికంటే ఆ గుడ్డు పెద్దదిగా మరియు భిన్నంగా ఉంది. చివరగా ఆ గుడ్డు కూడా పొదిగింది. మరియు ఆ గుడ్డులో నుండి పసుపు రంగుకు బదులుగా తెల్ల తెల్ల ఈకలతో ఒక పెద్ద ఇబ్బందికరమైన పక్షి బయటకు వచ్చింది. పొలంలో ఉన్న ఇతర బాతుపిల్లలు మరియు జంతువులు ఆ చివరి బాతుపిల్ల ఎంత భిన్నంగా ఉందో త్వరలో గమనించేశాయి. వారు అతన్ని అందరిలాగా లేరని ఏడిపించేవాళ్ళు మరియు ఇతరుల్లాగా కనిపించినందువల్ల ఆ బాతుపిల్లని ఎగతాళి చేసేవాళ్ళు. ఆ బాతుపిల్ల విచారంగా మరియు ఒంటరిగా భావించి తనకు చెందిన స్థలాన్ని కనుక్కోవాలని ఆశతో ఆ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఆ తెల్ల బాతుపిల్ల అడవిలో తిరుగుతూ దారిలో వివిధ రకాల జంతువులను కలుసుకుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా అందరూ అతడిని చూసి నవ్వారు. శీతాకాలం వచ్చింది మరియు ఆ తెల్ల బాతుపిల్ల చలికి మరియు ఇంత కఠినమైన వాతావరణంలో ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. చలికి వణుకుతూ కష్టమైన సమయంలో ఈ కష్టాన్నంతా ఆ తెల్ల బాతుపిల్ల భరించింది. ఇంతలో వసంతకాలం వచ్చేసింది. అప్పటికి ఈ తెల్ల చిన్న బాతుపిల్ల కూడా పెరిగిపోయింది. చెరువులో ఈత కొడుతున్న అందమైన హంసలను చూసింది. వారి పట్ల ఆకర్షితురాలైంది. కానీ తను అసహ్యంగా ఉన్నానని నమ్ముతూ ఉన్న తెల్లబాతు పిల్ల వారిని సంప్రదించాలని నిర్ణయించుకుంది. బాతుపిల్ల ఆశ్చర్యపడే విధంగా హంసలు ఆ తెల్లబాతు పిల్లని సాదరంగా స్వాగతం పలికాయి. నీళ్లల్లో తన ప్రతిబింబాన్ని చూసేసరికి తానే అందమైన హంసలా ఎదిగిపోయానని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తెల్ల బాతుపిల్ల చివరకు తను ఎప్పుడూ వికారమైన బాతుపిల్ల కాదని మారువేషంలో ఉన్న హంస అని గ్రహించింది. అతను ఇతర హంసలతో తన నిజమైన స్థానాన్ని కనుక్కుంది. సంతోషంగా జీవిస్తుంది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, బయటకు కనిపించేది ఎవరు మనం లోపల ఎవరమో నిర్వచించలేమని ఈ కథ మనకు బోధిస్తుంది. కొన్నిసార్లు మనకు స్థలం లేదని అనిపించవచ్చు, కానీ మనందరికీ మన ప్రత్యేకమైన అందం మరియు విలువ ఉంటుంది. సహనం, స్వీయ అంగీకారం మరియు మన నిజమైన సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. మరియు రూపాన్ని బట్టి మనం ఎప్పుడూ ఎవరిని అంచనా వేయకూడదు. ఈ రోజుకి ఇంతే సంగతులు పిల్లలు. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి కథలను ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.